పరిశుద్ధమైన మంచి నామానికి వందనాలు. మాస్టమ్మ గారికి వందనాలు, పాస్టయ్య గారికి వందనాలు, సంఘస్థానులకి వందనాలు. నా పేరు నయోమి. నేను గోదావరి కానీ గాంధీనగర్కి చెందినవాను. అయితే నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేనప్పుడు నాకు చాలా బాధ అయింది. హార్ట్లో బాధ అయ్యి నేను పోయిన సంవత్సరం నాకు 3 నెలలు బాగా వేగంగా కొట్టుకున్నప్పుడు అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో నాకు శ్వాస తీయను రాలేదు. అయితే నేను ఆయన కాపాడు తండ్రి దేవుడు నాకు ఆయన నామాన్ని 5 సార్లు ఉచ్చరించినప్పుడు నాకు స్వస్థత అయింది. దేవుడు నాకు శ్వాస తీర్చుకున్నా. అప్పుడు అమ్మగారు మాస్టర్ గారు మేము ఫోన్ చేసి అమ్మ నాకు అంత కలిగిలేక అమ్మగారికే ప్రార్థనతో అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచినాడు. దేవుడికి వందనాలు. నడునొప్పి బాగా విపరీతంగా నడుపుచ్చినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళినాను. అమ్మగారు హాస్పిటల్కి వెళ్ళాలని తెచ్చుకోవాలని అమ్మగారు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మంచిర్యాలకు వెళ్ళినాను. శ్రీనివాస స్కానింగ్ సెంటర్ వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారు నాకు స్కానింగ్ చేసి సమ్మర్లు ఎప్పుడు ఇలా 2 స్టోన్స్ ఉన్నాయని చెప్పినప్పుడు నేను చాలా బాధపడి అమ్మ నాకు ఎందుకు ఇంట్లో ఆలోచన అది తీసుకొని అమ్మగారు చూపించినప్పుడు అమ్మగారు ఏం కాదు అని ప్రార్థన చేస్తాను. కంటిన్యూగా ప్రార్థన చేసుకోవాలి. నీకు రాకుండా అమ్మగారు ప్రార్థన చేస్తాను. సంఘం కూడా ప్రార్థన చేస్తుంది. అమ్మగారి ప్రార్థన ప్రతిరోజు అమ్మగారితో ప్రార్థన చేయించుకోలేదు. మళ్ళీ మందులు ఆ మందులు కూడా తీసుకొచ్చి అమ్మగారితో మందులను కూడా ప్రార్థన చేయించుకున్నాను. అట్లా అమ్మగారి ప్రార్థన ద్వారా ఆన్లైన్ ప్రార్థనలు చాలా గడిపినాను. ఆన్లైన్ ప్రార్థనలో గడిపినప్పుడు అమ్మగారు ప్రార్థన చేస్తుండగా దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడి నయోమి అని నన్ను పేరు పెట్టి పిలిచి కానీ నీకు ఇప్పటి నుంచి నీ ఇంట్లో రాదు ఖరీదు దేవుడు ఎప్పుడైతే మాట్లాడినాడు ఆ మాటతో నాకు 2 స్టోన్స్ 14 ఏమంటారు 7 ఏమంటారు 4 వచ్చి ఇంటి కూడా బాగా వాడుతుంది అన్నాడు. ఆ వాక్ కూడా తగ్గింది. నేను మళ్ళీ స్కానింగ్ చేసుకున్నాను. అమ్మ నీకు ఒక రౌండ్ కరిగిపోయిందని డాక్టర్ గారు చెప్పినాడు. మళ్ళా మొన్న నేను వెళ్ళి స్కానింగ్ చేయించుకుంటే అమ్మ నీకు 4కి వచ్చింది. కిడ్నీ వాక్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. దేవునికే మహిమ కలుగును గాక.